మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరల ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ప్రభు వాక్యమును జ్ఞానించుకోవడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన భాగ్యమును బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారా? దేవుని నామమును మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని వాక్యములో నుండి మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకున్నట్లయితే కనుక, మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన అనేక మంది వారు ఏమైపోతూ ఉన్నారనంటే నిలకడ లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితాలలో ప్రాముఖ్యమైన 2 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, మీరు మెలకువగా ఉండుడి. రెండవది, నిలకడగా ఉండుడి. దేనిలో మనము మెలకువగా ఉండాలి, దేనిలో మనము నిలకడగా ఉండాలనంటే దేవుని యందు భయభక్తులు మనము యథార్థత కలిగి జీవించాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదేనా నీ జీవితంలో నిలకడైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? నీ విశ్వాసములో నిలకడైన భక్తిని నువ్వు కనపరచగలుగుతున్నావా? దేవుని యందలి విశ్వాస జీవిత యాత్రలో నువ్వు యథార్థంగా నడవగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇది నా మనుషులను బట్టి నీ అభిప్రాయములను మార్చుకుంటున్నావేమో, పరిస్థితులను బట్టి నీ ఉద్దేశములను మార్చుకుంటున్నావేమో, లేదా ధనమును బట్టి కావచ్చు, నీ స్థితిగతులను బట్టి దేవునిలో నిలకడలేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ ఉదయ కాలము మిమ్మలను కోరుచు ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలోనైనా మనం తప్పిపోయినప్పటికీ ప్రార్థన విషయంలో, దేవుని యందు విశ్వాసం విషయంలో తొలగిపోకూడదు. ఎందుకు అని మాట సెలవిస్తున్నానంటే, అనేక మంది భక్తుల జీవితాలలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన దినములన్నీ కూడా వారి జీవితాలు ధన్యమైన జీవితాలు, ఉన్నతమైన జీవితములు, ఘనమైన జీవితాన్ని వారు జీవించడానికి కృప పొందుకుని బ్రతికి ఉన్నారు దేవుని యందు. కానీ వారు ఎప్పుడైతే వారి విశ్వాసములో నిలకడలేని జీవితం, వారి విశ్వాసములో బలము లేని తత్వములోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారో, ఆ దినాన వారి జీవితంలో సమస్తమును వారు కోల్పోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము అనేకమైన భక్తులను, అనేకమైన వారిని మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు జీవితంలో కూడా గాడిదలను మెప్పుకునే ఆ వ్యక్తిని ప్రభు ఒక మహారాజుగా దేవుడు నిర్ణయించిన తర్వాత అతడు తన విశ్వాసములో నిలకడతనమును కోల్పోయాడు. ఈ దినాన నీవు కూడా నీ స్థితిగతులను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకు కలిగిన సమస్తమును బట్టి నువ్వు దేవుని విడిచిపెడుతున్నావేమో. ఈ దినాన చూడండి, అనేకమైన చోట్ల నేను వింటూ ఉంటాను, అయ్యా ఆ వ్యక్తి మొదటలో ఎంతో భయభక్తులతో దేవుని యందు నడిచేవాడయ్యా, ఆమె వారి కుటుంబము దేవుని మీద ఆధారపడినప్పుడు సేవకుని మాట ఎంతగానో భయభక్తులతో విన్నారయ్యా, దేవుని మాటకు చాలా విధేయత చూపించేవారయ్యా, క్రమమును వారు పాటించేవారు, దేవుని సన్నిధిలో వారు ఏదైతే వారు చెయ్యాలో దానిని చేసేవారు, వారి జీవితాలు మొదటగా దేవునికే సమర్పించుకున్నారని అనేకమైన నోరులో నుండి నేను అనేకమైన మాటలు విన్నా. తర్వాత వారే కొన్ని దినాలు కావచ్చు, కొన్ని నెలలు, సంవత్సరములు అవ్వక వారి సాంగత్యమును బట్టి కావచ్చు, వారి పరిస్థితులను బట్టి కావచ్చు, వారి కలిగిన ఆధిక్యతను బట్టి కావచ్చు, వాళ్ళు కలిగిన స్నేహభావములను బట్టి కావచ్చు, వారు ఏమైపోయారని ఆ వ్యక్తులు చెప్తున్నారనంటే, అయ్యా అతని మాట విననన్ని రోజులు దేవునికి దగ్గరగా బ్రతికాడయ్యా, వారి మాటలు విననన్నసేపు దేవుడే ప్రభువే అని ఎంతగానో విధేయత చూపాడయ్యా. కానీ దినాన్న వారు చెప్పిన మాటలను బట్టి దేవునికి దూరం అయిపోయాడు, లోకానికి దగ్గరైపోయాడు, విశ్వాసములో నిలకడత్వమును కోల్పోయాడయ్యా, విశ్వాస జీవితంలో మెలకువను కోల్పోయాడయ్యా అని అనేక మంది మాతో చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ దినాన నీ విశ్వాస జీవితంలో నువ్వు మెలకువగా ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు నిలకడగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు పరిస్థితులను బట్టి మారిపోయే వ్యక్తివైతే, పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, లేదా
నీకు కలిగిన వాటిని బట్టి నువ్వు దేవునిలో నీ ఒక జీవితాన్ని మార్చుకున్నట్లయితే గనక అది దేవుడు అంగీకరించేది కానే కాదు. దేవుని వాక్యం అంటుంది, ప్రారంభము కన్నా అంతము చాలా మేలుగా ఉండాలని. ఒకని జన్మదినము కన్నా ఒకని మరణ దినము, ఏంటి ఆ జన్మము, ఏంటి ఆ మరణం అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే మరలా పునరుజ్జీవమును కలిగి జీవించావో, బాప్తిసముతో మారు మనసుతో నువ్వు ఎప్పుడైతే దేవుని యందు యథార్థత కలిగి మరలా నీ జీవితాన్ని ప్రారంభించావో, ఆ దినము మొదలుకుని నువ్వు యేసు ప్రభువులో ఈ లోకమును నీ ఒక తుది శ్వాస విడిచే వరకు ఒకే రీతైన భక్తిని నువ్వు దేవుని యందు కనుపరచాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమైన మరణం అని దేవుడు కోరుకుంటున్నాడు. సమయం సమీపిస్తూ ఉంది సహోదరుడా, సహోదరి. అది సమీపముగా దేవుని యొక్క రాకడ ఉంది. పరిస్థితులను చూడు, అనేకమైన వాటిని చూడు. దేవుని పరిశుద్ధ గ్రంథములు ఏదైతే తెలవపడ్డారో వాటన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములు తెలవపడిన రీతిలో సమస్తము లోకములు జరుగుతుంది. వాటిని నువ్వు గ్రహించు. దేవునిలో నువ్వు విశ్వాసములో నిలకడగా నువ్వు బ్రతికినట్లయితే వాటిని నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలుగుతావు. మరలా ఇంకో మాట చూసుకున్నట్లయితే 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మాటలో కూడా నువ్వు నిలకడత్వమును జీవించాలి. ఇది నన్ను దేవుని యందు మనుషులకు నువ్వు చేసిన ప్రమాణము తప్పుతున్నావు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది దినాన్న మనుషులకు చేసిన ప్రమాణాన్ని తప్పుతున్నారు, దేవునితో చేసిన నిబంధనను కూడా తప్పుపోతూ ఉన్నారు. నేనైతే ఓ మాట అంటున్నా, నువ్వు మనిషితో చేసిన నిబంధనను తప్పకూడదు. అదే విధంగా నువ్వు దేవునితో చేసిన నిబంధనను కూడా నువ్వు అస్సలు కూడా దాని నుండి తొలగిపోకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబ్రహాము తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, యోబు నా జీవితంలో ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీవే నా స్థానము, నీవే నా బలము, నీవే నా గురి, నీవే నా ఆశ్రయం అని నువ్వు దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. ఎన్నో శ్రమలు వచ్చినాయి. భక్తుల జీవితంలో శ్రమలు లేకుండా ఏ రోజు లేదు తల్లి, సహోదరుడా. భక్తులు అనబడిన వారి జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. భక్తులు అనబడిన వారి జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. విశ్వాసులు అనబడిన వారిలో దేవుని శోధన అనేక సార్లు మనకు కలుగుతుంది. అయినప్పటికీ వాటిలో మనము నిలకడ మెలకువ కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినంటనే నువ్వు దేవుని తప్పుపోతున్నావా? ఏదొచ్చినా అపజయం వచ్చినంటనే, కొంత అపాయం వచ్చినంటనే, కొన్ని లోటులు వచ్చినంటనే నువ్వు దేవుని తొలగిపోతే నీ మాటలో నువ్వు నిలకడత్వం ఎలా జీవించగలుగుతావు ఒకసారి ఆలోచన చేయి. ఏదేమైనా కానీ ప్రభువే మనకు ఆశ్రయమని నమ్మి మనము జీవించాలని మీ అందరిని కోరుచున్నాను. ప్రార్థనలో కూడా నువ్వు నిలకడ కలిగి జీవించాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకో, ప్రార్థనలో నువ్వు నిలకడ కలిగి జీవించాలి, విశ్వాసములో నిలకడ జీవించాలి, ప్రార్థనలో నిలకడ జీవించాలి, మాటలో కూడా నువ్వు నిలకడత్వమును జీవించాలి. దాని నువ్వు తొలగిపోకూడదు. ఇది నాన్న వీటి నుండి తొలగిపోతున్నావేమో, అయితే ప్రభు ఇది నన్ను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు గురి గమ్యము ప్రభువే అన్నాడు. ఆ గురి గమ్యమును నువ్వు విడిచిపెడితే శోధన, వేదన, బాధ నువ్వు అనుభవించడానికి ఎంతగానో కారణమవుతుంది. నీ మార్గము దేవుడై ఉండాలి. ఆ మార్గము నిన్ను బలపరిచేదిగా ఉండాలని సహోదరుడు మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో ఈ దినమైన ఒకవేళ మనుషులను బట్టి నీ హృదయంను మార్చుకున్నావేమో, ధనమును బట్టి నీ హృదయాన్ని మార్చుకున్నావేమో, నీ కలిగిన పరిస్థితులను బట్టి నీ హృదయంను మార్చుకుని దేవునికి వేరుగా జీవిస్తున్నావేమో, అయితే ఇది నాన్న ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, మరలా నేను తిరిగి నీ యొద్దకు వస్తూ ఉన్నాను, నాకు గురిని నీవై ఉన్నావని నమ్ముచున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఆయన యందు విశ్వాసము, విధేయత కలిగి నిలకడ కలిగి జీవించాలని నువ్వు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపతో, నీ కనికరమతో మీరు నీ బిడ్డలను బలపరిచిన ఎంతమంది అయితే మరలా నీ యందు విశ్వాసముతో నడుస్తూ ఉన్నారో వారి ఎడల నీ కృప చూపి వాడుకోమని, ఈ దినమంతా నీ కృపతో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమంతయు మన ప్రతి ఒక్క ప్రయత్నములలో, పనులలో దేవుని కృప మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.